హాయ్ అండి, వెల్కమ్ టు వామికా సుధీర్ యూట్యూబ్ ఛానల్. టమాటో చట్నీని సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కేజీ టమాటాలను తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలండి. వాటర్ తడి లేకుండా చూసుకోవాలి, అప్పుడు పచ్చడి ఖరాబ్ కాకుండా ఉంటుందండి. టమాటాలను కట్ చేసి పెట్టుకోవాలి, చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి లైట్గా జీలకర్ర కూడా వేసి ఈ కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను అందులో వేసుకొని ఉడికించుకోవాలండి. టమాటాలు ఉడుకుతున్నప్పుడు మధ్యలో కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలండి. పులుపు ఎక్కువగా ఉండడానికి చింతపండును యాడ్ చేసుకోవాలి. అలాగే లైట్గా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఉడికించిన టమాటాలను మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు టమాటా చట్నీని పోపు చేసుకుందాం. ఒక కడాయి తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర, కొద్దిగా ఆవాలు కూడా వేసుకోవాలి. వేరుశనగలు అండ్ శనగపప్పును ఒక 1 అవర్ ముందే నానబెట్టుకోవాలండి. అప్పుడు గట్టిగా తగలకుండా ఉంటాయి. ఇప్పుడు వేరుశనగల నుండి శనగపప్పును కూడా అందులో వేసుకుందాం. ఈ పప్పులు ఫ్రై కావడానికి కొంచెం టైం పడుతుందండి. ఈ పప్పులు ఫ్రై అయ్యాక పల్లీలను కూడా యాడ్ చేసుకొని పల్లీలను కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మినపగుండ్లను కూడా యాడ్ చేసుకోవాలండి. కొంచెం పప్పులు ఎక్కువగా ఉంటేనే చట్నీ బాగుంటుందండి. ఇప్పుడు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని అన్నీ ఫ్రై చేసుకోవాలండి. తర్వాత కళ్యామాకు లాస్ట్లో వేసుకోవాలండి. కరివేపాకు తొందరగా వేలుతుంది కాబట్టి లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది. లాస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ జీలకర్ర మెంతుల పొడిని యాడ్ చేసుకోవాలండి. అలాగే పోపులో కొంచెం లైట్గా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. జీలకర్ర మెంతుల పొడి ఈ చట్నీకి చాలా టేస్ట్ని తెస్తుంది. పప్పులు ఎక్కువ అయినాయి అనుకుంటే మీ టేస్ట్కి తగ్గట్టు కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వామికా సుధీర్ యూట్యూబ్ ఛానల్.